వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీ కంపెనీలకు అమ్ముతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ధ్వజమెత్తారు. తెలంగాణలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 9 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. జర్నలిస్టుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజాలు రాస్తే బెదిరింపులకు గురి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు కూడా న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క ఆశతోటి తమ వారిని జాతీయ స్థాయిలో వినిపించినటువంటి జర్నలిస్టు మిత్రులు మాకు 10 కోట్ల నిధి సంక్షేమ నిధి ప్రకటిస్తామని చెప్పినటువంటి నమ్మబలికిన కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళకి కనీసం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇదే దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబ పోషణ కూడా భారమై ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే జర్నలిస్టు మిత్రులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. లేని పక్షాన ఈ కలంతోటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా జర్నలిస్టు మిత్రులు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్, జై భారత్.